అందరికీ నమస్కారం అండి. అగ్లీ స్టోరీ మూవీ నేమ్ అయితే అగ్లీ స్టోరీ, బట్ ఇట్స్ అ వండర్ఫుల్ మూవీ. యాక్చువల్గా డైరెక్టర్ దగ్గర నుంచి యాక్టర్స్ వరకు అందరూ ఆసమ్ పర్ఫార్మెన్స్. ఎవ్రీబడి టీమ్ ఎంత హార్డ్ వర్క్ చేశారంటే, ఫస్ట్ ఇలా చూసి ఏంటి అంటే అగ్లీ స్టోరీ అని పేరు పెట్టారు, ఎట్లా ఉంటుంది ఏంటి ఏంటి మన ట్రైలర్లో చూసినప్పుడు కూడా యూ ఫీల్ లైక్ అంత వైల్డ్ అలా ఇలా ఉంటుందని. బట్ ఎమోషన్స్ అన్నీ చాలా బాగా పండించారు. అండ్ నందు ఈజ్ ఆసమ్. యాక్చువల్గా అందులోనే నాకు తెలిసి నైట్లో కూడా ఒకవేళ లేచి అలా ఏమైనా అరుస్తూ ఉండేవాడు. ఐ థింక్ సో. అంటే హీ వాజ్ లైక్ అందులోనే, అంటే అందులో నిజంగా ఈ క్యారెక్టర్ ఇలానే ఉంటుందా, తిని ఇలానే ఉంటారా అని మనం ఎమోషనల్ అయిపోతూ ఉంటాం అనమాట. అండ్ అవిక ఈజ్ తను ఎప్పటి నుంచి కూడా మనం ఆ సెంటిమెంట్ అండ్ ఆల్ వి సా సార్. తను ఎలా ఉంటుందంటే అయ్యో పాపం అని ఎవ్రీ మినిట్ వీ ఫీల్ దట్. బట్ ఇట్ ఈస్ ఆసమ్. అండ్ డైరెక్టర్ అయితే స్వరూప్ హి డిడ్ సో గుడ్. తను చాలా ఇన్నసెంట్గా కనిపిస్తారు నాకు. యాక్చువల్గా మూవీ చూడకముందు ఇంత ఇన్నసెంట్ తిని ఏంటి అగ్లీ స్టోరీ అని పేరు పెట్టి ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అనుకున్నాను. బట్ దేర్ ఈస్ అ వైల్డ్ యాంగిల్ ఇన్ హిమ్, ఐ డోంట్ నో. అది ఇప్పుడు యాక్చువల్గా సినిమా చూసిన తర్వాత అర్థమైంది. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చాలా హార్డ్ వర్క్ చేశారండి. యాక్చువల్గా నేను ఈ మూవీలో యాక్ట్ చేయలేదు, బట్ ఐ డిడ్ డబ్బింగ్. అండ్ అందరూ యాక్చువల్లీ వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్. సో ఇట్ ఈస్ అ రియలీ గుడ్ ఫిల్మ్. అండ్ మీరు కంపల్సరీగా ఎక్కువగా ఎంజాయ్ చేసేది లైక్ ఇట్స్ అ ట్విస్ట్ ఏది అంటే అది క్లైమాక్స్. నాకు అన్నిటికంటే చాలా బాగా నచ్చింది క్లైమాక్స్. నమస్కారం. వేదిక పోయిన పెద్దలకి, ప్రింట్ అండ్ ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా మీ అందరికీ నమస్కారం. సో ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ నేను చెప్పుకుంటూ వెళ్తాను. సో ఏ ఫిల్మ్కైనా ఫస్ట్ మనకి ఒక ప్రొడ్యూసర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ప్రాజెక్ట్ని సెటప్ చేయడానికి, ఈ ప్రాజెక్ట్ని లైన్లో పెట్టడానికి హెల్ప్ చేసిన బెక్కన్ గోపి గారికి, ఆయన చాలామందికి ఇలాగే చేస్తూ ఉంటారు. అతనికి అందరి తరఫున థ్యాంక్స్. దెన్ రాజ్నాగ్ సతీష్, తన నా ఫ్రెండ్ యాక్చువల్లీ. రాజ్నాగ్ ప్లీజ్ కమ్ యూ. సో వీ మెట్ లాంగ్ బ్యాక్ అండ్ వీ గుడ్ ఫ్రెండ్స్. తను ఈ సినిమా చేస్తున్నాడంతే ఐ జస్ట్ వాంటెడ్ టు సపోర్ట్ హిమ్ ఇన్ విచ్ ఎవర్ వే ఐ కుడ్. అండ్ దువ్వల శ్రీనివాస్ గారు అండ్ మా ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్, సిస్టర్ వాళ్ళ ఫాదర్ ఇక్కడే ఉన్నారు. సార్ హలో సార్. సో ఈ ప్రొడ్యూసర్స్కి బోల్డంత డబ్బు రావాలి, బోల్డంత మైలేజ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కమింగ్ నెక్స్ట్ టు ద ఆర్టిస్ట్ ఏంటంటే, అవికా గారిని వీ హవ్ సీన్ హర్ చైల్డ్ ఆర్ట్స్ దగ్గర నుంచి చూస్తున్నాం. నథింగ్ న్యూ టు టెల్ యాక్చువల్లీ. కొత్తగా ఇప్పుడు ఈరోజు నేను ఇస్ అ గుడ్ పర్ఫార్మర్ అన్న, బాగా చేసిందన్న రియలీ డజంట్ రియలీ మేక్ ఎనీ డిఫరెన్స్. బట్ కమింగ్ టు నందు విషయంలో బీన్ సీయింగ్ హిమ్ క్వైట్ సమ్ టైమ్ చూస్తా ఉన్నాం. అకేషనల్గా ఏంటంటే మనకు కెరియర్ చేంజింగ్ రోల్స్ అని వస్తూ ఉంటాయి. నాట్ ఇట్ డజంట్ హ్యాపెన్ ఎవ్రీ డే, ఇట్ డజంట్ హ్యాపెన్ విత్ ఎవ్రీ ఫిలిం. లాంగ్ బ్యాక్ మాకు ఫిల్మ్ స్కూల్లో అప్పుడు ఒక అనెక్డోట్ చెప్పారు ఏంటంటే, డర్ అని ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు, డర్. సో సన్నీ డియోల్ వాజ్ ద హీరో. సో నరేషన్ అయిపోయిందంట. ఇట్ వాజ్ యశ్రాజ్ ఫిల్మ్స్ ఐ గెస్. డర్. సో నరేషన్ అయిందంట. అండ్ పెద్ద ఆయన డైరెక్టర్. సో సమ్ ఏడీ ఆర్ రైటర్ ఏంటంటే టోల్డ్. దాంతోపాటు ఇంకొక మేనేజర్ కైండ్ కూడా వింటా ఉన్నారంట. ఆయన మొత్తం వినేసి ఆ కరెంగే ఫిలిం చేసేద్దాం మనం అని చెప్పంట. దెన్ అతని పాయింట్ అవుట్, పాజీ ये देखो और दूसरा लौंडा भी है इसमें, वो नेगेटिव कैरेक्टर है, एक बार सोच लो అన్నాడంట. అంటే రే సైకో కా రోలే రే, గాలి ఉస్కో తాలి హమ్కో అన్నాడంట. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా వీళ్ళందరికీ కూడా ఫస్ట్ నా నమస్కారాలు. అలాగే నా ఫ్రెండ్స్, నా టీం వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్. ఫస్ట్ ఈ కథ రాసుకున్న తర్వాత నేను నా ఫ్రెండ్ రాజ్నాగ్ చెప్పాను. ఐ మీన్ అంటే చాలా చోట్ల చెప్పాను, చెప్తే ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. అంటే ఈ కథ కాదు, డైరెక్టర్ అవ్వాలని చెప్పి చాలాసార్లు కథలు పట్టుకుని తిరుగుతున్నా, ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. మా ఫ్రెండ్కి చెప్పాను ఈ కథ. చెప్తే సరే నేనున్నాను నీకు, నీ వెనకాతలు ఉంటాను అని చెప్పి ఆయన ముందుకు వచ్చాడు మా ఫ్రెండ్ రాజ్నాగ్. తర్వాత మెల్లిగా స్టార్ట్ అయిన సినిమా అలాగా. సారీ ఫస్ట్ టైం కదా మాట్లాడుతున్నా, బాగా టెన్స్ బాగా. ఐ మీన్ షూట్లో చేశాను కానీ బ్రో ఇలా మైక్, ఐ మీన్ ఇలా స్టేజ్ మీద ఎప్పుడు చెప్పలేదు కదా ఫస్ట్ టైం. ఈ కథ రాసుకున్న తర్వాత ఫస్ట్ టైం నేను ఫోన్ చేసి నందు గారికి చెప్పాను అనమాట. నందు గారికి చెప్పి కథ అప్పుడు పెట్టుకున్న దీనికి పేరు గాండు అని పెట్టాను అనమాట. యాక్చువల్గా దీనికి సినిమా ఈ సినిమాకి పెట్టిన పేరు ఫస్ట్ పేరు గాండు అని పెట్టా. కానీ మనకి చాంబర్లో రిజిస్ట్రేషన్ చేయనన్నారు. ఆయన అదొక్కటే చెప్పొద్దని రిక్వెస్ట్ చేస్తే అదే ముందు చెప్పారు.
చెప్పే విధానంలో ఫస్ట్ ఈ సినిమాకి టైటిల్ ఫస్ట్ అలా పెట్టుకున్నాను, నా తర్వాత ఫస్ట్ నందుకు కథ చెప్పాను, అప్పుడు గాండు అని పేరు పెట్టారంటే నన్ను ఏదో మీరు తిడుతున్నట్టుంది బ్రో. అందరికీ అవకాశం ఇవ్వడం అనేది ఆపర్చునిటీ, అది నేను నమ్ముతాను. ఆ ప్లేస్లో ఉన్నాం కాబట్టి వీలైనంత వరకు అందరికి సపోర్ట్ ఆపర్చునిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అది ఫస్ట్ నుంచి నాకు కొందరు ఆపర్చునిటీ ఇస్తేనే ఈ స్టేజ్కి వచ్చా, కాబట్టి డెఫినెట్లీ అది చేయాలి. ఎదిగిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అది చేయాలని నేను నమ్ముతా, అందరికి గుర్తు చేస్తుంటా. కొందరు చేస్తారు, కొందరు చేయరు. బట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అగ్లీ స్టోరీ టీమ్ తరపున అందరికీ వెల్కమ్. దిస్ సినిమా నాకు చాలా ఎమోషనల్. మీన్స్ స్వరూప్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. అంటే చాలా 14 years నుంచి నాతో పాటు ట్రావెల్ అవుతున్నాడు. నాకు శిష్యుడు అను ఫ్రెండ్ అని లేదు, నాతో పాటు ట్రావెల్ అవుతున్నా. అంటే ఒక సినిమాలో ఒక డైరెక్టర్గా, రైటర్గా, ప్రొడ్యూసర్గా ఎన్నో చిన్నవి చేశాడు. తను చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేశాడు. ఏదైనా కావాలని చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా సంవత్సరాలు ప్రయత్నం చేసి వాళ్ళ ఫ్రెండ్స్ని సపోర్ట్ తీసుకొని వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు సార్ అని ఒక 3 కథలు చెప్తే, ఆ కథలో ఈ కథ బాగుంటుంది, ఇది చేసుకో స్వరూప్ అని అప్పటి నుంచి నేను నా చేతనైన సపోర్ట్, కంఫర్టబుల్ సపోర్టే చేస్తున్నా. పెద్ద రిస్క్ సపోర్ట్ ఏం చేయలేదు. బట్ వాళ్ళ ప్రొడ్యూసర్స్ ఎవరైతే స్వరూప్కి, వాళ్ళ ఫ్రెండ్స్, కో ప్రొడ్యూసర్స్ అందరూ చాలా మనస్ఫూర్తిగా ఈ సినిమా బాగా రావాలని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సపోర్ట్ చేస్తున్న సుభాష్ని గారికి, రాజ్నాథ్ గారికి, కొండా లక్ష్మణ్ గారికి అండ్ దివ్యల శ్రీనివాసరావు గారికి అందరికీ మనస్ఫూర్తిగా చాలా గ్రేట్. మీరందరూ ఒక డైరెక్టర్కి ఈ సపోర్ట్ చేసి ఒక డైరెక్టర్ ఇండస్ట్రీకి తీసుకొస్తున్నారు. వాళ్ళు అందించిన సపోర్ట్తో స్వరూప్ ఏ స్టోరీ అయితే ఎన్నుకున్నాడో దాన్ని, అంటే నేను చెప్పాను ఇంతకుముందు కూడా, చాలా అందరు కథలు చెప్తారు. కథ చెప్పిన తర్వాత డైరెక్షన్ దగ్గరికి వచ్చేసరికి చాలా తక్కువ అనుభవంతో వస్తున్నారు చాలామంది. కథ చెప్పి కానీ డైరెక్టర్ అంటున్నాం, కానీ డైరెక్షనల్ స్కిల్స్ వేరు. అది తెలియక ఆ పరిపూర్ణమైన ఆ కెమెరామెన్ వాళ్ళ సపోర్ట్ ఉంటే తప్ప అనుకున్న కథ స్టేజ్ మీదకి రావట్లేదు. బట్ స్వరూప్ డెఫినెట్లీ ఈజ్ అ డైరెక్టర్. తన కథ, డైరెక్షన్ అన్నీ తెలుసుకొని, అన్ని స్కిల్స్ నేర్చుకొని, పర్ఫార్మెన్సెస్ ఎలా ఉండాలో తెలుసుకొని ఈ సినిమాని పరిపూర్ణంగా తెర మీదకి ఎక్కించాడు. కాబట్టి ఈజ్ ఎ కంప్లీట్ డైరెక్టర్. డెఫినెట్లీ ఈజ్ ఎ గుడ్ ఫ్యూచర్ ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ స్వరూప్, మనస్ఫూర్తిగా. అందరికీ నమస్కారం అండి. ఈ లాస్ట్ 3-4 months నుంచి నందు కంటిన్యూగా కనపడుతున్నాడు ఇండస్ట్రీలోనే. ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఒక సినిమా రిలీజ్ అవుతుంది. సో ఇదే హవా నడిపించాలని కోరుకుంటున్నాను. అవికా గౌర్ మనకు తెలుసు, నేషనల్ స్టార్. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేసింది. బెక్కం వేణుగోపాల్ గారు చిన్న సినిమాలకి మెయిన్ పిల్లర్గా, తర్వాత అతనికి ఎవరు వచ్చి అడిగినా కానీ ఫుల్ సపోర్ట్ చేస్తారు. ప్రణవ్ స్వరూప్ చాలా సినిమా అంటే పిచ్చి, ప్యాషన్. ఈ సినిమా తర్వాత పెద్ద డైరెక్టర్ అవుతారు. Nervous. Firstly, I want to thank Beckham sir. ఎందుకంటే he introduced me into the industry, and Pranav sir, స్వరూప్ సార్, థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ నేను చాలా ఇనీషియల్ స్టేజ్లో స్టార్ట్ చేశాను, ఈవెన్ దో హీ ట్రస్టెడ్ మీ అ లాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అశ్విని సార్ ఆల్సో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నందు గారి గురించి చెప్పాలి, హీస్ రియలీ అ వెరీ హార్డ్ వర్కర్. నేను చూశాను, ఇంప్రెస్ చేయాలని చెప్పట్లేదు, సీరియస్గా నేను చూశాను. అండ్ అవికా గారు కూడా, షీఈస్ వెరీ హార్డ్ వర్కర్ అండ్ బ్యూటిఫుల్, అండ్ షీ ఈస్ సో డౌన్ టు ఎర్త్. అండ్ నాకు కొంచెం నర్వస్గా ఉంది. థ్యాంక్ యూ సాయి గారు ఫర్ కోఆర్డినేటింగ్ సో మచ్, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. Good evening, good afternoon, sir. Thank you so much, sir, Pranav sir, and at everyone, in fact, producers gariki, mana actors ki, Nandu garu, Avika garu, thank you so much for the support. And yes, Rohit, my husband, for supporting me. And thank you so much. Movie gurinchi cheppalante, సార్ ప్రణవ్ సార్ చాలా కష్టపడ్డారు ఈ స్టేజ్ ఇక్కడికి తీసుకురావడానికి. ఫైనల్లీ హీస్ ఆన్ వాట్ హీ వాంటెడ్ టు బీ. అండ్ ప్లీజ్ డూ వాచ్ అండ్ సపోర్ట్ ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్. 2 పీపుల్కి నేను చాలా థ్యాంక్ యూ చెప్పాలండి. ఎందుకంటే ఫస్ట్ నాకు ఆపర్చునిటీ ఇచ్చింది బెక్కం సార్. రోటీ కపడా రొమాన్స్కి అసోసియేట్ ఎడిటర్గా చేశాను. దాని తర్వాత స్వరూప్ గారి దగ్గర
చేరాను నేను. సో వాళ్ళిద్దరు, నేను ఇండస్ట్రీకి వచ్చాను కారణం అంటే వాళ్ళిద్దరే అండి. ఎందుకంటే టాలెంట్ అందరి దగ్గర ఉన్నా కానీ ఆపర్చునిటీ అనేది అందరికీ రాదు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ ఐ గాటన్ ద ఆపర్చునిటీ టు ఎడిట్ సచ్ ఫిల్మ్స్. నాకు అర్థమైంది, ఆయన టీ షర్ట్ మీద షర్ట్ వేసినప్పుడే అర్థమైంది నాకు. వద్దు, మీరు అలా అయిపోకూడదు, అలా మాట్లాడండి. ఓ అది కూడా ఉందా అనగారు? ఓకే, ఇప్పుడు రండి, ఇది మీ ప్లేస్మెంట్, మాట్లాడండి, మీరు ఏం మాట్లాడాలనుకున్నా మాట్లాడండి. యా, థ్యాంక్ యూ ప్రింట్ అండ్ మీడియా అండ్ అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. వన్ ఈజ్ శ్రీకాంత్ అండ్ వన్ ఈజ్ ప్రణవ్ స్వరూప్ గారు. ఫస్ట్ ఎలా అంటే నన్ను ఫస్ట్ నమ్మింది ప్రణవ్ స్వరూప్ గారు. కావాలనే నాకు ఈడిఓపే కావాలి, ఇలానే కావాలి అని మేము కూర్చొని రిఫరెన్సెస్ వర్క్ కానీ అన్నీ చాలా పర్టికులర్గా ఈ ఫ్రేమ్ ఇలాగే ఉండాలి, ఈ కలర్ ఇలా యూజ్ చేద్దాం అండ్ నేను ఫస్ట్ చూసినప్పుడు ఏంటి ఇది అన్నీ డిఫరెంట్గా అడుగుతున్నాడు ఏంటా అనుకున్న తర్వాత కొన్ని రిఫరెన్సెస్ చూపించాక ఓకే దిస్ ఇస్ బెటర్. అంటే నేను నార్మల్గా చేసేదానికి డిఫరెంట్గా చేసేదానికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది కదా. సో అది ఆయన దాంట్లో నాకు బాగా కనబడింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.